బ్యాక్ టు మై ఛానల్ అనుల్య నార్య వ్లాగ్స్. నేనేంటి ఇలా గల్లీలలో షాపుల చుట్టూ తిరుగుతున్నాను చూస్తున్నారా? అలా ఏం కాదండి, మా లియాన్ బాబు మొక్కు తీర్చుకోవడానికి వేములవాడ కొండగట్టు జాతరకైతే వచ్చేసాము. ఆఫ్టర్నూన్ 3:30కి అయితే బయలుదేరిపోయాము. సో ఇక్కడ వేములవాడ జాతరకు వచ్చేసరికి 6:30 అయితే అయ్యి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానము. ఇక్కడ రాజరాజేశ్వరి స్వామి కొలువై ఉన్నారు. ఇక్కడికి వచ్చాక అందరూ రూమ్స్ అయితే రెంట్కి తీసుకుంటారు. అందరితో పాటు మేము కూడా రూమ్ రెంట్ తీసుకుని లగేజ్ అంతా అక్కడ పెట్టేసి దేవుడి దర్శనానికి అయితే వచ్చేసాము. ఈ వేములవాడ జాతరలో మా లియాన్ బాబుకి 5 కత్తర్లు ఇవ్వాలని అయితే మొక్కుకున్నారు మా ఆయన. సో మా వారు మొక్కిన మొక్కుల ప్రకారమే మేమైతే ఈ కళ్యాణ కట్ట దగ్గరికి వచ్చేసి మా లియాన్ బాబుకి 5 కత్తర్లు ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మా లియాన్ బాబు ఎక్స్ప్రెషన్స్ చూడండి. మా మామ నన్ను ఏదో చేసేస్తున్నాడు అని అయితే ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నాడు మా తమ్ముడిని చూసి. ఆ దేవుణ్ణి దర్శించుకోవడానికి లోపలికైతే ఎంటర్ అయ్యాము. కష్టాలు దేవుడి దర్శనం అయిపోయాక ఈ వేములవాడలో ఉన్న స్ట్రీట్స్లో అయితే షాపింగ్ చేయడం స్టార్ట్ చేసాము. నేను ఇంకా మా తమ్ముడు వాష్ చేసి తీసుకుందామని అయితే వచ్చేసాము. నాకైతే మా లియాన్ బాబు సెలెక్ట్ చేశాడు. మమ్మీ ఇది బాగుంటుంది తీసుకో అన్నట్టయితే ఒక వాచ్ అయితే సెలెక్ట్ చేసి ఇచ్చాడు నాకు. ఈ స్ట్రీట్స్లో ఉన్న షాప్స్ అన్నీ అయితే భలే కలర్ఫుల్గా కలకలాడుతున్నాయి. మనం ఎప్పుడైనా ఇలాంటి జాతరలకు వచ్చినప్పుడు షాపింగ్ చేయాలంటే పాకెట్స్ నిండా మనీ అయితే పెట్టుకొని రావాలి. ప్రతి ఒక్క ఐటెం ఒకదాని మించి ఒకటి అయితే మమ్మల్ని ఆకర్షిస్తూ ఉన్నాయి. ఈ షాప్లో మా అత్తయ్య ఇంకా అలాగే మా పిన్ని గారు అయితే బ్యాంగిల్స్ కొనుక్కున్నారు. అసలు నార్మల్గా మన ఇంటి దగ్గర ఉన్న షాప్స్లో కంటే ఎక్కువ ప్రైస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఎంత బార్గెనింగ్ చేసినా రేట్లు అయితే అస్సలు తగ్గించట్లేదు. అదే వాళ్ళు అన్న రేటుకే కొనాల్సి వస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కటి చాలా కాస్ట్ ఉన్నాయి. సో మాకు సంబంధించిన కొన్ని ఐటమ్స్ ఇంకా అలాగే పూజా సామాన్లు అయితే కొన్ని తీసుకున్నాము. ఇంకా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని రూమ్కి వచ్చేసరికి అయితే 10 అయింది. రూమ్కి వచ్చాక నైట్ డిన్నర్ చేసేసి ఇంకా అలాగే కాసేపు కూర్చొని అందరం భలే ముచ్చట్లు పెట్టుకున్నాము. భలే హ్యాపీగా అనిపించింది నాకైతే.
ఇలా ఫ్యామిలీ అందరం కలిసి టూర్‌లకి గానీ, జాతరలకు గానీ ఇలా వెళ్ళాల్సొస్తే మాత్రంకి చాలా జాయ్‌ఫుల్‌గా గడిచిపోతాయి డేస్ అన్నీ. మాతో పాటు మా సిస్టర్ వాళ్ళని గూడా రమ్మని చెప్పాం గానీ, వాళ్ళకి వేరే వర్క్స్ బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారు. వాళ్ళొచ్చి ఉంటే ఇంకా చాలా హ్యాపీగా అనిపిచ్చేది మాకు. మా సిస్టర్ వాళ్ళ పిల్లలు, ఇంకా అలాగే మా లియాన్ బాబు వీళ్ళ ముగ్గురితోటి అల్లరి చాలా అంటే చాలా సందడిగా అనిపిచ్చేది. కానీ వాళ్ళు రాలేకపోయారు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 6కి లేచి 8 కల్లా రెడీ అయిపోయి మేము తీసుకున్న రూమ్‌ని అయితే వేకేట్ చేసి కొండగట్టు జాతరకైతే బయలుదేరిపోయాము. చూడండి ఇక్కడ లగేజ్ అంతా ప్యాక్ చేస్తున్నాం మళ్ళీ మేము తీసుకున్న వెహికల్‌లో. నడవండి, కెమెరా కూడా హాయ్ చెప్పండి. కొండగట్టు వచ్చినామంటే సో చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇదే కొండగట్టు జాతర. మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి 10 అయితే అయింది. మేము వస్తున్న దారిలోనే మా లియాన్ బాబు పడుకున్నాడు. సో పడుకున్నాడు కదా, ఇలాగే గుండు గీకిచ్చేద్దామనేసి అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళేసరికి మా బాబు లేచేశాడు. మా బాబుకి గుండు చేయించాలి అన్న విషయం పక్కకు పెడితే, మా వారైతే ఒక డేస్ ముందు నుంచే నీ హెయిర్ అంతా అవుతుంది, నేను ఎలా చూడాలరా బాబు గుండులో అనేసి అయితే టెన్షన్ పడిపోతున్నారు. సో మా వారనే కాదు, నేను కూడా చాలా టెన్షన్ పడ్డాను. వాడికి గుండు చేయించే టైంలో అసలు ఆగడు కదా, ఎలా ఉంటాడో ఏమో, చిన్నగా బ్లేడ్ తోటి కాట్లు గిట్లా పడతాయి కావచ్చు అని చెప్పేసి. మేము కొండగట్టుకు ఎంటర్ అయ్యామో లేదో మేమందరం అదే డిస్కషన్ చేస్తున్నాము. అసలు మా లియాన్ బాబు ఎలా ఉంటాడో, ఎంత ఏడుస్తాడో ఏమో అనేసి భయపడుతున్నాము. చూడండి వాడు ముద్దు నిద్రలో ఉన్నాడు.
గుండు చేపించే ముందు ఇలా వాటర్తో అయితే హెయిర్ అంతా తడపాలి అని చెప్పారు మా అత్తయ్య. సో ఇంకా వాటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. మళ్ళీ లియాన్ బాబుని తీసుకొని చిన్నగా హెయిర్ అంతా తడపడం స్టార్ట్ చేశాను. చూడండి లేచేసాడు మా బాబు. మా పిన్ని ఇంకా మా అత్తయ్య వాటర్ తడుపుతున్నారు కానీ వాడికి అసలు నిద్రమత్తు ఇంకా వదలట్లేదు. చూడండి ఎలా ఉన్నాడో. గుండు చేయించడానికి టికెట్ తీసుకొని అయితే ఇక్కడికి వచ్చేసాము. చూడండి చాలామంది ఉన్నారు ఇక్కడ. రెడీ ఇంకా మా తమ్ముడు ఇంకా పొజిషన్ తీసుకుంటున్నాడు. చూడండి మా లియాన్ బాబుని అయితే ఎత్తుకున్నాడు. నిజంగా మీరు నమ్ముతారో లేదో అసలు గుండు చేయించినప్పుడు ఎంత ఏడుస్తాడేమో అని చెప్పేసి దాని జాతరకు వచ్చే ముందు రోజు నేను షాప్కి వెళ్ళి వీడికి నచ్చిన లాలీపాప్స్ కానీ ఇంకా బిస్కెట్స్ కానీ వీడికి నచ్చిన ఫుడ్ ఐటమ్ అంతా ప్యాక్ చేసుకొని అయితే వచ్చేసాను. వీడు ఏడ్చేటప్పుడు వాడి చేతికిస్తే తింటాడు కదా అని చెప్పేసి. కానీ మమ్మల్ని ఆశ్చర్యపరిచాడు. ఇలా హెయిర్ మొత్తం తీసేటప్పుడు దానికంటే ముందు ఫస్ట్ ఒక 5 కత్తెలు మళ్ళీ గుండు లోపల వెయ్యాలి అంట. సో అందుకోసం అని చెప్పేసి మా తమ్ముడు మళ్ళీ 5 కత్తెలు కట్ చేస్తున్నాడు. లియాన్ బాబుని చూడండి నన్ను ఏదో చేసేస్తున్నారు అన్నట్టయితే ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నాడు. చాలా అంటే చాలా సర్ప్రైజ్ చేశాడు మమ్మల్ని వీడు ఇలా కామ్గా ఉండి. చూసారా ఎంత సైలెంట్గా ఉన్నాడో. మా అందరినీ చాలా అంటే చాలా సర్ప్రైజ్ చేశాడు. లాస్ట్ కొంచెం హెయిర్ ఉందనంగా ఇంకా ఏడుపు స్టార్ట్ చేశాడు. మా బాబు ఇంట్లో ఎప్పుడైనా ఏడిస్తేనే వాడి దగ్గరికి వెళ్ళకపోతే ఊపిరి పట్టినట్టే ఏడుస్తాడు. ఇక్కడ కూడా ఏడుపుడు స్టార్ట్ చేశాడు. మళ్ళీ అలాగే ఎక్కడైనా చేస్తాడేమో అని చెప్పేసి వీడియో తీయడం ఆపేసి మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. హెయిర్ మొత్తం తీసేయడం అయితే అయిపోయింది. చూడండి ఇక్కడికి వచ్చాక స్నానం అయితే చేయించాము. హెయిర్ మొత్తం తీసే ప్రాసెస్ అంతా అయిపోయాక ఇంకా మా తమ్ముడు మాకైతే బట్టలు పెట్టాడు. మేము ఇలా జాతరకి వస్తున్నామని తెలియగానే మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ చాలా మంది ఉన్నారంట. మీరు ఈ టైంలో వెళ్తున్నారేంటి అసలు వద్దు అని చెప్పేసి మమ్మల్ని టెన్షన్ పెట్టారు. నేను ఇంకా మా వారు కూడా అలాగే టెన్షన్ పడ్డాము. చాలామంది ఉన్నారనుకుంటా, మనం లైన్లలో ఎలా నిల్చొని మన లియాన్ బాబుని పట్టుకొని వెళ్తాము అని చెప్పేసి టెన్షన్ అయితే పడ్డాము. కానీ ఇక్కడికి వచ్చాక అలా ఏం లేదండి, చాలా తక్కువ మందే ఉన్నారు. మేమైతే దర్శనం చాలా ఈజీగా చేసుకున్నాం. ఇంకా దర్శనం చేసుకోవడానికి అయితే లోపలికి వచ్చేసాము. గుడి లోపల ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాము. దర్శనం చేసుకోవడం అయిపోయాక ఇంకా బయటకు వచ్చేసి నేను మా పిన్ని మా అత్తయ్య వీళ్ళందరం అయితే కొబ్బరికాయలు కొట్టడానికి వాళ్ళ చేతికైతే ఇచ్చేసాము. దర్శనం అయితే అయిపోయింది. చాలా అంటే చాలా ప్రశాంతంగా సాగిపోయాయి మా 2 మొక్కులు కూడాను. నేను చిన్నప్పటి నుండి ఈ జాతరలకి వస్తున్నాను కానీ దేవుణ్ణి మాత్రం ఎప్పుడు ఇంత దగ్గరగా చూడలేదు. ఫస్ట్ టైం చూశాను. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు. ఎప్పుడు వచ్చినా సరే ఫుల్ రష్ ఉంటారు. సో ఎక్కువ చూడడం కుదరదు. అందరినీ నెట్టేస్తూ బయటికి పంపిస్తూ ఉంటారు. దేవుని సరిగా చూడనివ్వరు. సో ఇంకా మా మొక్కులు అయితే తీరిపోయాయి. ఇంటికైతే బయలుదేరాము. ఇంటికి బయలుదేరేటప్పుడు మా కోసం అంటూ కొన్ని పులిహోర ప్యాకెట్స్ తీసుకున్నాము. ఇంకా మంకీస్కి వేయడానికి కొన్ని బనానాస్ అయితే తీసుకున్నాము. మేము వెళ్ళే దారిలో మాకు కనిపిస్తున్నాయని చెప్పేసి ఒక్కొక్కటి వేస్తూ వచ్చాము వాటన్నింటికి. వేములవాడలో మా దర్శనం అంతా అయిపోయాక రూమ్కి రిటర్న్ వెళ్ళేటప్పుడు నేను ఇంకా మా ఫ్యామిలీ అందరం కలిసి కొన్ని పిక్స్ అయితే దిగాము. చూసారు కదా ఫ్రెండ్స్, మేము జాతరకి ఎలా వచ్చాము, మా మొక్కులు ఎలా తీర్చుకున్నాము అని చెప్పేసి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.